అర్హులైన వారందరూ బాధ్యతగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. గురువారం ఉదయం కరీంనగర్ స్వీప్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2K రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై 2K రన్ను కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వాకర్స్, ఒలింపిక్స్ సంఘం ప్రతినిధులు, స్పోర్ట్స్ స్కూల్స్ విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 2K రన్ అంబేద్కర్ స్టేడియం నుంచి భగత్ నగర్ చౌరస్తా, కలెక్టరేట్, ప్రతిమ మల్టీప్లెక్స్ మీదుగా సర్కస్ గ్రౌండ్ వరకు ఉత్సాహంగా సాగింది. రన్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అంతకుముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు వేయటం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనాలని పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు 30,000 మంది యువత ఓటు హక్కును నమోదు చేసుకున్నారని తెలిపారు. ఫస్ట్ టైం ఓటర్స్ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉండొచ్చు, అందరికీ ధన్యవాదాలు. అండ్ ఎస్పెషల్లీ 6:30లో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వెరీ గుడ్ మార్నింగ్. సో జస్ట్ లైక్ మార్నింగ్లో మనము లేచి ఉన్నాము అన్నట్టు ఒక మార్నింగ్ వాక్ కోసం పోతున్నాము. సో డెమోక్రసీలో మనం బతికి ఉన్నాము అన్నట్టు ఓటింగ్ చేయాలి అనేది ఒక స్మాల్ మెసేజ్, స్మాల్ అండ్ స్వీట్. సో ఇఫ్ యు ఆర్ అలైవ్ అంటే డెఫినెట్లీ యూ షుడ్ వేకప్ అండ్ గో ఓట్. సో దానికోసం ఈరోజు ఈ స్వీప్ కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. 1000 వరకు ఫస్ట్ టైం ఓటర్స్ నమోదు చేయడం జరిగింది. యంగ్ ఓటర్స్ అంటే ఆల్మోస్ట్ 29,000 అంటే దాదాపు 30,000 వరకు యంగ్ ఓటర్స్, బిలో 30 ఓటర్స్ని నమోదు చేసి వాళ్ళని ఓటు హక్కుని వినియోగించడం జరిగింది. సో ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించడానికి సిద్ధంగా ఉండాలి. సో మిమ్మల్ని చూసి వాళ్ళ ఇన్స్పైర్ అవుతూ ఈ పాలనగా ఉండాలనేది కోరుకుంటున్నాము. సో ఇదే ఎంతూసియాజం మనకి ఎలక్షన్ వరకు కూడా ఉండాలి. సో అది కోరుతూ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు.